జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించి మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇందులోనే 2014 నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారనేది, దీనికి సంబంధించి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అట. దీని ద్వారా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కమిటీని వేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం, జిల్లాకు సంబంధించి కాదు. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కార్యకర్తలు, ముందు నుంచి ఎవరు నిబద్ధతతో ఉన్నారు, ఎవరు జెన్యూన్గా ఉన్నారు, వీళ్ళందరూ రిపోర్ట్ ఇస్తారు. వీళ్ళకి రేపొద్దున పార్టీలో కొన్ని పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అనేది. ఇందులో ఏదో ఇద్దరు సాధకుల్ని ఇలా కొంతమందిని ఎన్నుకొని ఈ కమిటీని వేస్తున్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు అనేది. పార్టీని ఇన్నాళ్ళకి ఇండివిజువల్గా బలోపేతం చేసే ఆలోచన అని అనుకోవాలా ఇది? అంటే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నారు పార్టీకి సంబంధించి. ఏంటి ఆయన వ్యూహం? ఇది ఆయనకు కలిసి వచ్చేదా, కూటమికి కలిసి వచ్చేదా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే వీళ్ళ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నిజంగా మొదటి నుంచి కష్టపడే వాళ్ళకి ఇది శుభవార్త అని అనుకోవాలి. లేదు కొత్తగా ఏమన్నా ఆలోచిస్తున్నారా ఏంటి సడన్గా ఈ కమిటీలు, ఈ వ్యూహాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు? యాక్చువల్గా నాదేళ్లను సేవ్ చేయడానికి తీసుకున్నట్టున్నది నిర్ణయం, ఏం కనిపించట్లేదు. ఎందుకంటే సాధారణంగా ఇప్పటిదాకా సంస్థాగత నిర్ణయాలన్నీ పవన్ కళ్యాణ్తో మాట్లాడే నాదేళ్ల మనోహర్ నిర్ణయాలు తీసుకునేవాడు. ఆయన సొంతమేం కాదు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన రాసేవాడు. కాకపోతే ఒక అసంతృప్తి పెరిగిపోతున్నది ఏంటంటే క్రమంగా ఒక నెగిటివిటీ పెంచేశారు నాదేళ్ల మనోహర్. అతనే పార్టీని నాశనం చేస్తున్నాడు, ఏ లోపం వచ్చినా సరే సక్సెస్. ఇప్పుడు ప్రభుత్వం కనుక సక్సెస్ అంతా తనేసుకుని ఫెయిల్యూర్ అంతా కనుక ప్రతిపక్షం మీద ఎట్లా చూస్తుంది. ఇక్కడ ఈయన దాంట్లో ఏంటంటే సక్సెస్ ఏమో పవన్ కళ్యాణ్, ఇదే మనకి సినిమాల్లో ఉంటుంది కదా, సినిమా సక్సెస్ ఏంటంటే హీరో గారి గొప్పతనం, ఫెయిల్ అయితే డైరెక్టర్ గారి ఫెయిల్యూర్ అంటుంది. అట్లాగే ఇక్కడ ఏమవుతున్నదంటే సక్సెస్ అయితేనేమో పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నాడు, ఫెయిల్ అయితేనేమో నాదేళ్ల మనోహర్ జరుగుతాడు. ఇలా అది క్రమంగా ఒక అసంతృప్తి కూడా అవుతుంది. అది ఆయనకి ఇబ్బంది అవుతుంది, నాదేళ్ల మనోహర్కి ఇబ్బంది అవుతుంది, పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఒక క్రెడిబిలిటీని ఒక చోట కొట్టేస్తున్నారు, అంతకుమించి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి చక్కదిద్ది కొంచెం నాదేళ్ల మనోహర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు గాలి పీల్చుకొని ఇచ్చారు. దీంట్లో మీరు చూస్తే అందులో కనబడుతున్న పాయింట్, నేను స్వయంగా అని మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, చూపెడుతున్నారు. రోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ నుంచినే ట్వీట్లు చేస్తున్నారు. ఇదిగో జిల్లాకు ఒక కమిటీ, సెర్చ్ కమిటీ అని. సెర్చ్ కమిటీ ఏంటి నాకు అర్థం కాలేదు. మీ దగ్గర ఆ రిపోర్ట్ కూడా లేదా? ఇప్పుడు సెర్చ్ చేయడం, ఇప్పుడు సెర్చ్ చేస్తారు ఎవరెవరు పని చేస్తారని. అదే మరి ఇంకేంది అది? 10 ఏళ్ల తర్వాత వీళ్ళు ఏమైనా పోనీ అలా సెర్చ్ చేసేవాడు ఎవడన్నా ఇప్పుడు ఇంకా అది ఏమైనా ఫస్ట్ నుంచి ఉన్నోడా? ఇదిగో పార్టీ పెట్టినప్పుడు మన యువరాజ్యం అప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడిని పెట్టాను నేను దీనికి. సెర్చ్ కమిటీ కంటే ఒక అర్థం ఉంది దాంట్లో. ఇక మామూలుగా ఇప్పుడు ఉన్న నాయకులే కదా, ఇప్పుడు వాళ్ళని ఏమని సెర్చ్ చేస్తాను నాకు అర్థం కాలేదు. ఓ జిల్లాలో లేకపోతే రోజు ఏమని సెర్చ్ చేస్తాడు? నిజంగా ముందు వాళ్ళకి అవకాశం వస్తుందా లేదా అనేది. ఇప్పుడు బాలినేని లాంటి వాళ్ళు 2014 నుంచి జనసేనలో ఉండి భుజానికి ఎండా మోసిన వాళ్ళు కాదు కదా. మరి 24 నుంచి కదా, 14 నుంచి అదే 14 నుంచి లేరు. అంటే ఇప్పుడు ఇది అనేది అదే సెర్చ్ కమిటీ అనేటటువంటి కాన్సెప్ట్ కొంత అంటే నేనే చేస్తున్నానని చెప్పడం. భవిష్యత్తులో కమిటీలు ఎట్లాగో ప్రిపేర్ అయ్యి ఉంటాయి. ఈ సెర్చ్ కమిటీల పేరుతో వీళ్ళు ఏదైనా 10 పేర్లు ఇస్తే 2 పేర్లు వేస్తారు. ఇది అథెంటిసిటీ ఉండేటటువంటి వ్యవస్థ కాదు, ఇది ఒక డ్రాగ్ చేసే వ్యవస్థ. కార్యకర్తలు మొన్న జరిగింది కదా సభ్యత్వ నమోదప్పుడు కాస్త ఆలస్యం జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే 8 లక్షలు పెరిగారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఎంతమంది ఉన్నారండి సభ్యత్వం? కోటి దాటి, 1,10,000 దాటేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 45-50 లక్షలు ఉన్నారు. ఇంకా అది లెక్క చెప్పాల, డిస్కులు వచ్చాయి అంటే వాళ్ళు ఇంకా చేయలేదు సరిగ్గా, పెట్టుకుంటున్నారు. అది ఇంకా నడుస్తుంది. వీళ్ళు లాస్ట్ ఇయర్ చేసేసారు, ఈ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? బేసిక్గా వాళ్ళకి ఏమైంది, సభ్యత్వ నమోదు పెట్టుకునేటటువంటి సందర్భంలో క్రిందటిసారి అంత సీరియస్గా చేయలే చాలామంది. ఇమీడియట్గా అడుగుతున్నప్పుడు ఒక నిరాశ కనబడిచారు. ఏముందన్న సార్ అట్లాగే ఉంటాడు కదా, అట్లాగే అంటాడు కదా అన్నట్టు. ఒక అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యలో ఉండే సారథులు ఏం చెప్తారంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్తో మీ వైఖరి వల్ల అని చెప్పకుండా నాదేళ్ల మనోహర్ వల్ల జరుగుతుంది సార్ అని చెప్తారు. కాబట్టి నాదేళ్ల మనోహర్ మీద ఒక నెగిటివిటీ పెరుగుతుంది అన్నది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్. అందుకని అసలు చేస్తోంది నేనైతే నాదేళ్ల మనోహర్ని తిట్టడం ఎందుకు, వీళ్ళు నేనైతే కనుక వీళ్ళు ఇది ఉండదు కదా. రెండవది ఆ నిర్లిప్తత పోవాలి.
ఆ నిర్లిప్తత పోవడం కోసమే ఈ మధ్యకాలంలో విపరీతమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలు. నన్ను అంటే ఎప్పుడైనా సరే ఇంట్లో భార్యాభర్త గొడవ పడుతున్నారు, బాగా అరిచేసుకుంటుంటారు. అదే పక్కింటోడు వచ్చి భార్యతోనో భర్తతోనో గొడవ పడ్డాడు అనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే వాళ్ళతో గొడవ పడతారు సహజంగా. ఈయన చేస్తుంది ఇప్పుడు అది. ఇప్పటిదాకా ఒక అసంతృప్తి వాళ్ళల్లో పెరుగుతోంది. దాన్ని చల్లార్చాలంటే ఇప్పుడు జగన్ వచ్చి అర్జెంట్గా ఇప్పుడు ఆయనతో ఏమైనా అన్నాడా? మీరు చూడండి, చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో అప్పట్లో ఈయన రాత్రి కూడా పడుకుంటే రాళ్ళు వేశారు, గుర్తుందా? అప్పుడు ఇంత భారీ ఉపన్యాసాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవడు ఏ రాయి వేయట్లేదు కదా. ఈయన మాట్లాడుతున్నప్పుడు, ఈయన చెప్తున్నప్పుడు, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు. ఇప్పుడు నేను ఆ కాపులకు సంబంధించి రేవనెత్తాడు, లేదా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరతో గొడవ పెట్టుకునే అంత సీన్ ఉంది, ఏమైనా ఇష్యూ ఉందా? ప్రొఫెసర్ నాగేశ్వర అంత పుడింగా? ఆయన ఏమన్నా పార్టీని నడుపుతున్నాడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా? ఏం లేదు కదా. కానీ ఆ ఇష్యూని అంత రచ్చ ఎందుకు చేశారు అంటే తను ఒక విక్టిమ్ కార్డు ప్లే చేశాడు అక్కడ. అయ్యో నన్ను తెలంగాణ వాళ్ళు తిట్టేసారు కనుక జగన్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా చేయాలనుకున్నాడు? ఏమీ లేదు కదా. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనే వెళ్ళి యాజిటేషన్లో కూడా పార్టిసిపేట్ చేశాడు వైజాగ్లో. కానీ పవన్ కళ్యాణ్ అటెండ్ కాదు ఆ రోజు 2019కి ముందు. అలాంటిది పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏం చేశాడు? ఈయన తిడతాడు ఫస్ట్, నా కొరకల్లా రన్ని చూసుకుందాం, చెప్పులు తీసుకు కొడతారా రౌడీలు, వైసీపీ రౌడీలు అని. వైసీపీకి సంబంధించిన నాయకులందరూ వరుసపెట్టి విమర్శిస్తారు. విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇదిగో చూసారు నన్ను అన్యాయం చేసేస్తున్నాను, నేను ఇంత మాట్లాడుతున్నాను, నా వెనకాల ఎవరు లేరనే కదా మీ ధైర్యం అంటాడు. అనగానే అట్లా అదేంటన్నా నీ వెనకాల మేమందరం ఉన్నామన్నా, ప్రాణాలు అర్పించేస్తామన్నా అని అప్పుడు వస్తారు కేడర్. అప్పుడు వీళ్ళు ఏదో తిడతారు, అవతల తిట్టగానే వాళ్ళు తిడతారు, అది చూసారా తిట్టేస్తున్నారు. ఇది ఒక వ్యూహం, అంతేనా? ఒక కన్విన్సింగ్ కన్ఫ్యూజింగ్ వ్యూహం, ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేస్తూ మన వాళ్ళని కన్విన్స్ చేసే వ్యూహం. చాలా చక్కటి గేమ్ ఆడుతున్నాడు ఆయన. చంద్రబాబు వల్ల కూడా కాని గేమ్ ఆడుతున్నాడు ఆయన. అది ఇక్కడ మనం గ్రహించాల్సింది. కానీ ఈ మధ్యన పార్టీ బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా ఈ నిర్మాణ సారథుల కమిటీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది. అంటే ఇండివిజువల్ డెసిషన్స్ ఏమైనా తీసుకోబోతున్నారా పార్టీకి సంబంధించి? ఇప్పుడు పార్టీ పెట్టి ఎన్నాళ్ళు అయిందండి, ఏంది ఇందులో కూడా సర్వే చేసి ఎవరినో తీస్తారంట, నాకు అర్థం కాలేదు. బూత్ కమిటీలు ఏమైనాయి? ఓ పక్కన నీకు సర్ జరుగుతోంది, తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లు పెట్టారు, వైసీపీ వాళ్ళు మీటింగ్లు పెట్టారు, తిరుగుతున్నారు కదా. నీ పార్టీ వాడు ఏం చేయాలి? సర్రు ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళు చూసుకుంటారు, ఓకే నియోజకవర్గ ఇన్ఛార్జీలు. నీ బూత్ కమిటీలు అయ్యి, ఇప్పుడు బూత్ కమిటీ వాడు కదా సర్లో ఉన్నటువంటి ఆ బిఎల్ఓలతో తిరిగి మన వాళ్ళ ఓట్లు పోకుండా చూడాల్సినోడు. సంస్థాగత నిర్మాణంలో ఆ పని ఎక్కడ చేస్తుంది ఇప్పుడు జనసేన? వాళ్ళకంతటా వాళ్ళకు ఉత్సాహం ఉన్నోడు చేస్తాడు. నువ్వు బూత్ కమిటీ వేసావా దానికి? బూత్ కమిటీ లేని అడ్మినిస్ట్రేషన్ నాకు అర్థం కాలేదు. పక్కన ఉన్న బీజేపీ చేస్తుంది కదా, ఎంతవరకు పట్టించుకొని వైసీపీ కూడా ఇప్పుడు ఆ పనే చేస్తుంది కదా బూత్ కమిటీ. తెలుగుదేశానికి ఏనాటి నుంచి ఉన్నాయి కదా. అరే సెండా ఏమీ లేని కాంగ్రెస్ కూడా ఉంది, కమ్యూనిస్టులకు కూడా ఉన్నాయి బూత్ కమిటీ. నీ దగ్గర బూత్ కమిటీ ఏది, మండల కమిటీ ఏది, జిల్లా కమిటీ ఏది, ఆ పైన సమన్వయ కమిటీ ఏది, ఆ పైన ఇప్పుడు కింద ఉన్నటువంటి ఏది ఒక పంచాయతీల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మీద ఏదైనా కంప్లైంట్ వచ్చింది నాయకులు, అది చూడడానికి ఒక క్రమశిక్షణ కమిటీ ఉండాలి కదా. అది మండల స్థాయిలో ఉండాలి కదా. మండల స్థాయిలో లోపం జరిగితే చూడడానికి జిల్లా స్థాయిలో ఉండాలి కదా. జిల్లా పరిషత్ స్థాయిలో లోపం ఉంటే కనుక చూడటానికి పైన ఎమ్మెల్యే స్థాయిలో ఒకళ్ళు ఉండాలి కదా. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కమిటీలు? ఎవరేయాలి ఇవన్నీ? ఇప్పుడు సెట్ చేసి చూస్తారా? మరి ఎంతవరకు మెంబర్షిప్ ఎందుకు? 12 సంవత్సరాలు అయితే క్రిందసారి 12 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు, అంతకుముందు 15 లక్షలు, 10 లక్షలు ఎంతో ఉందన్నారు. మరి వాళ్ళనే కదా చూడాల్సింది. నేను పట్టుకుని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళే కదా ఇవ్వాల్సింది. నువ్వు ఏం జరుగుతుంది అక్కడ? ఎవరు మానిటర్ చేస్తున్నారు కదా? ఏంటంటే కాలక్షేపం నడిచిపోతుంది అంతే. అప్పుడప్పుడు డైవర్షన్ కోసం కొంత హడావిడి నడుస్తుంది. కానీ ఒకటి సార్, మీరు అన్నట్టు అది నిజమే. కాకపోతే నిన్న ఈయన ఎక్స్లీ ట్వీట్ చేసిన తర్వాత ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 28 మంది కమిటీ వేస్తారు. ఇందులో మొదటి నుంచి పార్టీలో సీరియస్గా పనిచేసిన వాళ్ళు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సాధక్స్ని ఇందులో ఎంపిక చేస్తారు. అంటే ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో, ఆర్ఎస్ఎస్ సంస్థ, ఇక్కడ మళ్ళీ పార్టీ అని కాదు, బీజేపీ అని కాదు, ఆ సంస్థ ఎలా అయితే చేస్తుందో ఈ జనసేన పార్టీని కూడా ఆ స్థాయిలోనే బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా అక్కడ పోలికండి. ఆర్ఎస్ఎస్ అట్లా బూతుల కమిటీ లేదు, లేకపోతే ఇట్లాంటిది అయ్యదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఫుల్ టైమర్లు ఉంటారు. ఆ ఫుల్ టైమర్ అనేటటువంటి వాళ్ళు ఈ స్వయం సేవక్ అంటారు. ఈ స్వయం సేవక్ అంటే ఏమి రోజు వచ్చి ఆర్ఎస్ఎస్కి తిరగరు.
వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు, ఏదో పని చేసుకుంటా బతుకుతుంటారు. వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ఏమండి బాగున్నారా అని అడుగుతారు. కాసేపు కూర్చుంటారు, కాసేపు పిచ్చాపాటి మాట్లాడొస్తారు. మీరు ఏమన్నా సమయం ఇవ్వగలరా అని అడుగుతారు. నేను సో డేట్లో నేను ఖాళీగా ఉంటానండి, లేదా మీకు ఏ రోజుల్లో కావాలో నేను ఒక 2 గంటలు టైం ఇవ్వగలనండి, రండి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో కార్యక్రమంలో కూర్చోబెడతారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. అది సర్వీస్ యాక్టివిటీ. దాని లైఫ్, దానికి స్టైలు, దాని వ్యవహారం వేరు. దాంతో నువ్వెందుకు పోల్చుకుంటావు? అంటే ఈయన చాలాసార్లు స్వయంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారే, నాకు ఆర్ఎస్ఎస్ భావజాలం సిద్ధాంతాలు నచ్చితే అందుకే ఈ సాధక్ ఇలాంటి పేర్లు కూడా నేను అది చూసే పెట్టానని మొన్న అవి పెట్టే ముందు కూడా చెప్పారు. ఇప్పుడు పేర్లకి బాగానే ఉంది, కాకపోతే అది తెలియాలి కదా సంస్థ ఏంటనేది, సంస్థ కార్యకలాపాలు ఏంటనేది. అడ్మినిస్ట్రేరియల్లో ఆర్ఎస్ఎస్ అన్ని పనులు చెయ్యదు. ఆర్ఎస్ఎస్కి 64 విభాగాలు ఉన్నాయి. వీళ్ళకి ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఆర్ఎస్ఎస్కి సంబంధించి కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘం అని ఉంటుంది. అది ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసే కార్మిక సంఘం. అది రిజిస్టర్డ్ అయ్యి ఉంటుంది. అది ట్రేడ్ యూనియన్. కార్మికుల సమస్యలు అది చూసుకుంటుంది. హిందుత్వకు సంబంధించిన అంశాలు విశ్వ హిందూ పరిషత్ చూసుకుంటుంది. విద్యార్థి విభాగం ఏబీవీపీ చూసుకుంటుంది. మహిళల విభాగం ఆ రాష్ట్రీయ సేవికా సమితి అని ఉంటుంది. అట్లాగే యువజన విభాగంలో బజరంగ్ దళ్ అని ఉంటుంది. అది మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థ. ఇట్లా బోలెడన్ని ఉన్నాయి. ఆ సంస్థలు వేరు, ఆ వ్యవస్థ వేరు, ఎవడే పని చేయాలో అడ్మినిస్ట్రేషన్ అయి ఉంటుంది. అందులో ఇలా సెర్చ్ ఎవడు చేయడు. అక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కడికి తెలుసు ఎవడేంటి అనేది. కమిటీలు వేసుకుంటారు వాళ్ళు అంతే. ఇక్కడ కూడా నువ్వు కమిటీలు వేయాలి. ఇప్పుడు సెర్చ్ చేయడం ఏంటి? 28 మంది కలిసి ఓ పార్లమెంట్ స్థాయిలో సెర్చ్ చేసేది ఏంది? నాకు అర్థం కాలేదు. ఎవడు పని చేశాడు, ఎవడు పని చేయలేదు అన్నది. అంతకైతే కానీ నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు, పార్టీని ఎట్లా నడుపుతున్నావు? తెలుగుదేశం వాళ్ళది ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది. ఏ కార్యకర్త ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియాలో మీకు తెలుసా, ఫేస్బుక్లో లైకులు కొట్టినవన్నీ, అట్లాగే కామెంట్లు పెట్టినవన్నీ, ఇదంతా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది రోజు. అందులో ఎక్కువ కామెంట్లు చేసి అవతల వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసినటువంటి పిలిచి చంద్రబాబు గారు భోంచేస్తారు ఆయనతో, లేకపోతే టిఫిన్ పెడతారు ఆయన. తెలుసా? ఇట్లాంటి వ్యవస్థ ఉందా ఈయన దగ్గర? అదంతా యాప్ల్లో నడిపేస్తారు వాళ్ళు. అంటే అవన్నీ చేయడానికి కమిటీలో ఒకవేళ భవిష్యత్తులో 28 మంది కమిటీ వేసి నేననేది అదే. అది వాళ్ళు ఏమన్నా ఇట్టగా సెర్చ్ పెట్టారా? సెర్చ్ కమిటీలు పెట్టారా? ఏం పెట్టలేదు. ఇప్పుడు మొదలెట్టారు మరి, లేదంటే కాదండి. అదొక ఏదో ఒక డ్రాగ్. నేను చెప్తున్నాను కదా, నాదెళ్ల మనోహర్ని సేవ్ చేయడానికి మొత్తం నేనే చేస్తున్నానని చెప్పడం. కమిటీలు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఇక అయితే గీతే ఇందులోంచి 2 పేర్లు ఏమైనా యాడ్ చేస్తారు. అంటే పార్టీకి సంబంధించి కొన్ని బాధ్యతలను అప్పచెప్పడానికి ఇదంతా కార్యకర్తలకి, దాని ద్వారా పార్టీ ఎవరొద్దు అన్నాడు. ఇప్పుడు ఎవరొద్దు అన్నారు? ఇప్పుడు ఉన్నోళ్ళందరూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరొద్దు అన్నారు నిన్ను? ఇప్పుడు కొత్తగా ఏంటి తెలుసుకునేది? కొత్తగా సెట్ చేయడం అంటే నీకు ఎంతవరకు నీ పార్టీ మీద అవగాహన లేదని కదా. నువ్వేం చేయాలా? నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆ ఇన్ఛార్జి నుంచి ఒక నివేదిక తెప్పించుకోవాలి. ఆ నియోజకవర్గంలో ఈ ఇన్ఛార్జికి పోటీ పడేవాడు ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళ నివేదిక తెప్పించుకోవాలి. అట్లా చేస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇది కాకుండా 3వ పని పెట్టారు. ఈ గందరగోళం కదా. ఇప్పుడు కార్యకర్త పనిచేశాడు అన్నది లోకల్ నాయకుడికి తెలుసు. ఆ నాయకుడి పక్కన పెట్టి ఇంకోటి ఏమన్నా సెర్చ్ ఇంజిన్ వేస్తే ఆ నాయకుడు వచ్చి చెప్పడం నీకు నాళ్ళకి ఏంటంటారు 3వ మనిషి. ఇతను ఎట్లా జడ్జ్ చేస్తాడు? పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమం పాల్గొన్నాడు, ఈ కార్యక్రమం పాల్గొన్నాడు, ఎవడో ఒకడు ఆ మాట ఈ మాట చెప్పేవాడు. అంటే అక్కడ మీడియా అలాగే ఏ కమిటీ లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త గుర్తింపు ఎలా వస్తుంది సార్? ఆల్రెడీ కమిటీ వెయ్యాలంటున్నా. ఇప్పుడు వేయడం సెర్చ్ చేయడం ఎందుకు అంటున్నా నేను. అవును, నీ దగ్గర ఉన్న కార్యకర్త లిస్టులోంచి కమిటీ వేయాలి. అవును. అంతేగాని ఇప్పుడు సెర్చ్ చేస్తాను, మంచి కష్టపడేవాడిని ఇస్తానంటే నువ్వు ఇప్పటి నుంచి పెట్టుకో, చేసి రేపు పొద్దున డెడ్ లైన్ ఇయ్యి. పంచాయతీలో సర్పంచులు గెలిపించాలా, లేదా మనకు వార్డు మెంబర్లు గెలిపించాలా, మనం కష్టపడాలా. ఒక 6 నెలల్లో నువ్వు అప్పుడు మార్కులు వేస్తే బాగుంటుంది. కానీ పరీక్ష పెట్టకుండా నువ్వు మార్కులు వేస్తానంటే ఎట్టాగా అంటున్నా నేను. అవును, అవును. అంటే స్వతంత్రంగా పార్టీని అభివృద్ధి చేయడానికి ఆయన కాస్తంత ఆలస్యంగా అయినా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారా? సరైన అడ్మినిస్ట్రేషన్ కాదండి అది. ఎవరో చెప్పింది, లేకపోతే ఏదో కొంచెం కాలక్షేపానికి నడుస్తున్నాం. అంటే పార్టీలో ఏదో యాక్టివిటీ ఉండాలనా? అంతే, డెవలప్మెంట్ యాక్టివిటీ. అంటే కార్యకర్త అప్పుడు ఏంటి తిట్టడం మానేసి పార్టీ మనం చాలా కష్టపడుతున్నాం అనేది చూపించే ప్రయత్నం చేస్తాడే, డైవర్షన్ కాకుండా ఉంటాడే. అంతే. అంటే కార్యకర్తలకే ట్రాప్ అంతే ఇది. అంతే అంతే. దీనివల్ల వీళ్ళకేమి బాధ్యతగా పనిచేసే వాళ్ళకి పదవులు రేపొద్దున వాళ్ళకి డెవలప్మెంట్ పార్టీలు వస్తాయో కొంతమందికి రావచ్చు. నేను అంటోంది ప్లానింగ్ ఇది కరెక్ట్ కాదు అంటున్నా. అది రావడం మంచిదే, చేస్తే మంచిదే. కానీ ఇలా ఇన్ని రోజులు నువ్వు పట్టించుకోకుండా ఇప్పుడు నువ్వు సెర్చ్ చేయడం అంటే వాళ్ళని అవమానించినట్టు కదా అంటున్నా.
ఈ కార్యకర్త కష్టపడ్డారని ఎలా తెలుసుద్ది? అవును అవును ఎలా జడ్జిమెంట్ ఇస్తారు ఆ సెర్చ్ కమిటీ వాళ్ళు? వాళ్ళు ఏమైనా దైవాన్ని సంబూతులు ఆంబుంబుష్ ఈ ఉన్నోళ్ళలో బాగా కష్టపడ్డాడు ఎవడని చెప్పగానే గాల్లో నుంచి ఒకటి బయటకు వచ్చాడు. తప్పు కదా అది, అవమానించడం కదా కష్టపడ్డ కార్యకర్తని. నిజంగా కష్టపడిన కార్యకర్తను ఎంపిక చేయకపోతే వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు అది మమ్మల్ని పట్టించుకోలేదు ఈ కమిటీ అని. రైట్ చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు నిన్న నెక్స్ట్ లో, ఇదే జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అనేది, సెట్ కమిటీ. నిజంగా ఇది నిజంగా పనిచేసిన వాళ్ళకి వస్తాయా బాధ్యతలు, చెప్తారా పార్టీలో కీలక పదవులు ఇస్తారా, పాత్ర పోషిస్తారా? లేదు ఇందులో కూడా ఏమైనా లోపాలు జరిగితే మొదటికే మోసం వస్తుంది. కానీ పార్టీ బలోపేతం దిశగా ఇండివిజువల్గా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి జనసేనకి అనేది వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది.